మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అటు జిల్లా యంత్రాంగంతో పాటు పోలీసు టీటీడీ యంత్రాంగం భారీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఈసారి డిప్ సిస్టమ్ ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలోనే అవంతా కూడా పూర్తిగా ప్రాసెస్ పూర్తయినటువంటి నేపథ్యంలోనే రాబోయేటువంటి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి భక్తులని ప్రశాంత వాతావరణంలో దర్శనం చేసే విధంగా కూడా జిల్లా యంత్రాంగంతో పాటు మొత్తం అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇదే విషయం పైన మనం మాట్లాడదాం. జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఉన్నారు. సార్, ఏంటి గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్క సంవత్సరం కొత్త అధ్యయనం శ్రీకారం చుట్టారు. ఈ డిప్ సిస్టమ్ ద్వారా వెళ్తున్నారు. భక్తుల నుంచి ఎటువంటి రెస్పాండ్ అవుతుంది, ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు? గతానికి భిన్నంగా ఈసారి వైకుంఠ ఏకాదశికి సంబంధించి టీటీడీ వాళ్ళు ఆన్లైన్ పద్ధతిలో ఈ డిప్ ద్వారా టోకెన్లను జారీ చేయటం జరిగింది. గత సంవత్సరం మనం చూసుకున్నట్టయితే తిరుపతి పట్టణంలో మనము ఫిజికల్గా టికెట్లు ఇవ్వటం, దాని తర్వాత జరిగిన పరిమాణాలు మనందరికీ తెలిసిందే. అట్లాంటి మరొకసారి జరగకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు టెక్నాలజీని వాడుకొని ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా ఎక్కడి నుంచైనా కూడా టికెట్ బుక్ చేసుకునే సౌకర్యం కలుగజేయాలని ఆదేశాలు ఇవ్వడంతో టీటీడీ వాళ్ళు మనకి ఈసారి ఈడిప్ పద్ధతి ద్వారా టోకెన్స్ జారీ చేయటం జరిగింది. తద్వారా అందరికీ కూడా సమాన అవకాశాలు వచ్చే విధంగా కూడా టీటీడీ వాళ్ళు చర్యలు తీసుకున్నారు. దానికి అనుగుణంగానే మొదటి 3 రోజులు కూడా పూర్తిగా ఆన్లైన్ ఈడిప్ ద్వారా వచ్చిన భక్తులకి నిర్దిష్టమైనటువంటి సమయంలో మనము వాళ్ళకి దర్శనము కల్పించే విధంగా కూడా చర్యలు తీసుకున్నాం. మిగతా అన్ని రోజులకు కూడా మనము ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో మంచి వైకుంఠ ద్వార దర్శనం కల్పించే విధంగా టీటీడీ వాళ్ళు మేము కూడా పూర్తిగా సన్నద్ధమై ఉన్నాము. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం కూడా రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం అధ్యక్షతన జిల్లా యంత్రాంగాన్ని టీటీడీని వాళ్ళు కూడా సమీక్షించి వాళ్ళ సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. లోకల్ ప్రజలకు కూడా స్థానిక ప్రజలకు కూడా చివరి 3 రోజులైనటువంటి జనవరి 6, 7, 8 తారీఖులో కూడా వాళ్ళకి దర్శనం భాగ్యం కలిగించే విధంగా కూడా టీటీడీ వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. మనకి టెక్నాలజీని వాడుకొని సీసీ కెమెరాలు, డ్రోన్స్ తిరుపతిలో వాడుకొని ఎక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా కూడా క్రౌడ్ గ్యాదరింగ్ ఎక్కువ జరగకుండా కూడా ట్రాఫిక్ నియంత్రిస్తూ మనకి పార్కింగ్ స్పేసెస్ని కూడా సఫిషియెంట్గా పెట్టుకొని భక్తులందరినీ కూడా తిరుమల పంపించే విధంగా కూడా చర్యలు తీసుకున్నాము. అదేవిధంగా పైన తిరుమలలో టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలో, కింద పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చిన వదంతుల్ని కూడా ప్రజలందరూ కూడా ఎవరు నమ్మవద్దండి. జిల్లా యంత్రాంగం టీటీడీ వాళ్ళు ఇచ్చే అఫీషియల్ అప్డేట్స్ మాత్రమే ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇది ఎక్కువ మిస్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సార్. టోకన్ సిస్టమ్కి సంబంధించి చాలామంది ఫేక్ టోకన్స్ కూడా ఇష్యూ చేసేటువంటి సందర్భం మనం అనేక సందర్భాల్లో చూస్తాం. సో అటువంటి ఎలా కట్టడి చేయబోతుంది? ఏదైతే నకిలీ టోకెన్స్ ఇచ్చే మీరు ఏదైతే చెప్పారో అది కూడా మా దృష్టికి వచ్చిందండి. 1-2 కేసెస్ ఆల్రెడీ కూడా గుర్తించడం జరిగింది. మా అందరికీ విజ్ఞప్తి ఏమంటే ఎక్కడ కూడా టికెట్లు అంటే నకిలీ టికెట్లు చేసే వాళ్ళకు కూడా కఠినంగా వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు పెట్టడం అనేది జరుగుతుంది. ప్రజల్ని ఎవరు కూడా మిస్లీడ్ చేయకూడదని కూడా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే టోకెన్స్ ఉందో వాళ్ళందరికీ కూడా మనం ఐడెంటిఫై చేసే టెక్నాలజీ టీటీడీ వాళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా వాళ్ళు చెక్ చేసి దాని ద్వారా ఎవరికైతే టోకెన్ వచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా ఎంట్రీ చేసే విధంగా చూసుకుంటాం. మొదటి 3 రోజులు టోకెన్ లేనటువంటి భక్తులు కూడా తిరుమలకి రావచ్చా? ఈ ఒక డౌట్ అనేది అందరిలో కూడా రైజ్ అవుతుంది సార్. దానిపైన ఖచ్చితంగా అంటే కొంతమంది ట్రెడిషనల్గా 15-20 సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు వైకుంఠ ద్వార దర్శనం కోసం మామూలుగా వచ్చేవాళ్ళు చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అంటే మొదటి 3 రోజులు వచ్చే అవకాశం కూడా ఉందని మా దగ్గర సమాచారం ఉంది. మొదటి 3 రోజులు కానీ మిగతా 3 రోజులు కూడా వస్తుంది. వాళ్ళను కూడా ఎలా అకామిడేట్ చేయాలనేది కూడా టీటీడీ వాళ్ళు తగినటువంటి ఏర్పాట్లు కూడా ఆల్రెడీ
చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరినీ కూడా తిరుమలకి తీసుకెళ్లే రెస్పాన్సిబిలిటీ బాధ్యత కూడా జిల్లా యంత్రాంగం టీటీడీ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో ఈ రకంగా టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. దాంతోపాటు కూడా ఈసారి పోలీసు అదే రకంగానే జిల్లా యంత్రాంగం సమన్వయంతో పటిష్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లతో పాటు భక్తులకి ఎక్కడా కూడా అసౌకర్యం కలగకుండా సో అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేసింది. ముఖ్యంగా 10 రోజుల పాటు దర్శనానికి సంబంధించినటువంటి ఇప్పటికే ఒక ప్రొసీజర్ ప్రారంభించారు కాబట్టి మొదటి 3 రోజులకి సంబంధించి ఇప్పటికే ఈడిప్ ద్వారా టోకన్స్ అనేది ఇష్యూ చేశారు. దాంతోపాటు కూడా మిగతా 8 రోజులకి సంబంధించి కంప్లీట్గా తిరుమలలోనే సర్వదర్శనానికి సంబంధించి ఎంతమంది భక్తులు అయితే వస్తారో ఆ భక్తులకి సౌకర్యవంతమైనటువంటి దర్శనాలు ఏర్పాటు చేసే విధంగా ఇప్పటికే ఒక ప్రణాళిక టీటీడీ రూపొందించింది కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయింది. అటు జిల్లా పోలీస్ యంత్రాంగం కావచ్చు, అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి రెవెన్యూ, అదే రకంగానే టీటీడీకి సంబంధించి ఒక సమన్వయం చేసుకుంటూ భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు భక్తుల పర్యవేక్షణని సమీక్షిస్తూనే గతంలో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా టీటీడీ పటిష్టమైనటువంటి ఏర్పాట్లు చేసిందని కూడా చెప్తున్నారు. అటు ఎస్పీతో పాటు జిల్లా కలెక్టరు, అదే రకంగానే టీటీడీ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్ష నిర్వహిస్తూనే వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతమైనటువంటి విధంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం అంటారు. సో దీన్ని భక్తులు ఎంతో ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు, చాలా సెంటిమెంట్గా చూస్తూ ఉంటారు కాబట్టి ఆ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. జిల్లా యంత్రాంగంతో పాటు మొత్తం టీటీడీ సంబంధించినటువంటి బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా బందోబస్తులో నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో పాటు కలెక్టర్ వెంకటేశ్వరుడు, అదే రకంగానే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేస్తూ వచ్చేటువంటి భక్తులు ఏ రకంగా చర్యలు చేపట్టాలి, ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అందరూ కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి. అంటే వచ్చేటువంటి భక్తులకు సంబంధించి తిరుమలలో డ్రోన్ ఎగరేయకూడదు కాబట్టి కింద ఉన్నటువంటి సార్ ఏంటి భద్రతాపరమైనటువంటి అంశాలు ఎలాంటిది తీసుకున్నారు? గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ రకమైన ఈసారి ఎటువంటి మార్పులు చేస్తారు? వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి, తిరుమలలో దాదాపు 3000 మంది పోలీస్ బలగాలను ఇక్కడ అప్లై చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డిప్ ద్వారా 30, 31, 1వ తారీఖు ఎవరైతే భక్తులు వస్తున్నారో వారందరికీ కూడా ఒకటే మనవి, మీకు కేటాయించిన సమయము, కేటాయించిన రోజు, కేటాయించిన ప్రాంతం నుండి మాత్రమే మీరు ఎంట్రీ అయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా మీరు దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇటు తిరుమల, తిరుపతి అన్ని ప్రాంతాల నుండి అటు కమాండ్ కంట్రోల్ నుండి వీక్షిస్తూ అన్నీ కూడా అబ్జర్వ్ చేస్తూ గైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీడియా ద్వారా భక్తులందరికీ ఒకటే మనవి, తిరుమల, తిరుపతి పోలీసు తర్వాత టీటీడీ విజిలెన్స్ వారు ఏదైతే మీకు సూచనలు చేస్తారో వాటిని ఖచ్చితంగా ఫాలో అయ్యి ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకొని కోరుకుంటున్నాం. చాలా మంది ఫేక్ టికెట్స్ కూడా ఇది అమ్మేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. చాలా సెంటర్స్లో కూడా జరుగుతున్నాయి కదా సార్, ఇంటర్నెట్ సెంటర్లో మెయిన్గా. సో దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? అటువంటివి ఇప్పటివరకు దృష్టి రాలేదు. మొన్న ఒకరు ఆ విధంగా టోకన్లు ఇప్పిస్తామని చెప్పడంతో మోసపోయిన వ్యక్తి ఇమీడియట్గా తెలియజేయడంతో కేసు తీసేయడం జరిగింది. వారిపై తగిన కఠినమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది చట్టపరంగా. ఈ వేదిక ద్వారా ఇటువంటి వదంతులు నమ్మకండి. ఆన్లైన్లో టోకన్లు ఇప్పిస్తామని కానీ టోకన్లు మీకు ఇక్కడ కల్పిస్తామని చెప్తే వారిపై ఏమాత్రం నమ్మకుండా కేవలం టీటీడీ అఫీషియల్ పోర్టల్ ద్వారా ఏదైతే సమాచారం ఇస్తారో వాటిని మాత్రమే నమ్మాలి. మీకు ఏదైతే టోకన్స్ ఇచ్చారో వారు మాత్రమే రావాలి. ఇంపర్సనేషన్ అదే ఇతర వ్యక్తులను కూడా పంపడం చట్ట ప్రకారం నేరం. పంపించిన వారు వచ్చిన వారు ఇద్దరు కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు అవుతారు. రకంగా గతంలో కూడా మనం చూసాం, ఆర్జిత సేవ టికెట్లకు సంబంధించి 300 రూపాయల ప్రవేశ దర్శనానికి సంబంధించి కూడా ఫేక్ టికెట్లు ఏర్పాటు చేసి ఈ రకమైనటువంటి భక్తులను మోసం చేసే ప్రయత్నం చేశారు. లక్షలాది రూపాయలు కూడా కొట్టేసినటువంటి సందర్భం కనిపించింది. సో ఆ రకంగా జరగకుండా కేవలం ఈ డిప్ సిస్టమ్ ద్వారా ఎవరైతే ఎంపికై ఉంటారో వాళ్ళు మాత్రమే నేరుగా దర్శనానికి రావాల్సి ఉంటుంది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, టికెట్ మొత్తం కూడా తీసుకొని అక్కడ చూపించిన తర్వాతనే దర్శనానికి అనుమతిస్తారు. ఇటువంటి ఫేక్ టికెట్స్ కానీ లేకపోతే ఎవరైనా అనాథరైజ్డ్ పర్సన్స్ అక్కడికి వస్తే కానీ ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా అటు పోలీస్ శాఖ నుంచి హెచ్చరిక జారీ చేస్తారు.